కానీ దేవుడు కష్టపడిన స్థితి నుండి ఈ ఒక భాగ్యాన్ని మాకు ఇచ్చాడని ఈ రోజున నేను ఈ స్థలంలో నేను ఈ విధంగా చెప్పడానికి కారణం దేవుడు మా జీవితాల్లో మాకు ఇచ్చిన ఈ ఒక గొప్ప ధన్యతని నేను సంతోషపడుతున్నాను. ఎందుకంటే మారు మనసు పొందిన తర్వాత చూడండి, పండుగ ముందు అనేక సంఘాలకి సహవాసాలకి మేము వెళుతూ ఆయా సహవాసాల నుండి చూడండి సమస్తాన్ని కూడా పరిశీలించిన తర్వాత నాన్నగారి ద్వారా మా నాన్నగారు చెప్పినప్పుడు ఈ విధంగా దేవుడు మాట్లాడతాడని మేము చెప్పినప్పుడు చూడండి అది ఎంతవరకు కరెక్ట్ అని నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా చూడండి ఒక దైవజనుడు విశ్వాస నిమిత్తం ఎంత కష్టపడతాడు అనేది ఆయన దగ్గరికి వెళ్ళాక మాకు అర్థమైందండి. సేవకుడు ఈ విధంగా ప్రసవేదన పడి ఒక పాపిని పాపము నుండి విడిపించడానికి ఇంత కష్టపడతాడా? అనేక మంది చూడండి దైవజనులు మేము చూసాం, కానీ ఈ రీతిగా చూడండి ఒక ఆత్మని రక్షించే విషయంలో దైవజనులకి ఇంత ప్రసవేదన ఉంటుందని అప్పుడు మేము తెలుసుకున్నాం. దగ్గర మేము పొంది 22 సంవత్సరాలు కాబోతుంది. అప్పటి నుండి కూడా చూడండి ఆయన్ని అంటగట్టబడి ఆయనతో ఉంటూ దేవుడు ప్రేమను బట్టి దేవుడు తన పరిచర్యకు పిలుచుకున్న తర్వాత ఇప్పుడు మాకు అర్థమవుతుంది నిజంగా ఈ రోజున దేవుడు చూడండి మమ్మల్ని ప్రేమించి ఎందుకు పనికిరాని మమ్మల్ని ఈ విధమైన తన ఒక పరిచర్యలో వాడుకుంటున్నాడని మేము సంతోషపడుతూ ఉంటాం. మాలాగా కష్టపడే వాళ్ళని చూసి ఆ స్థితి నుండి దేవుడు మాకు ఈ భాగ్యం ఇచ్చాడు, ఈ అనుభవించాడు. అలాగే చూడండి ఈ మీటింగ్ పెట్టుకున్న సహోదరుడు యేసు కూడా అనేక విషయాల్లో మేము చెప్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే తమ్ముడు ఇది సత్యం, ఈ ఒక మార్గం అనేది దేవుని ఒక రాజ్యానికి చేరాలంటే మనకంటూ ఒక నాయకుడు ఉండాలి. ఆత్మీయంగా చూడండి మనల్ని నడిపించే నాయకుడు ఉండాలి. ఎందుకంటే నాయకుడు లేని జనులు చెడిపోతారు. అనేక మంది నాయకులు ఉన్నారు, ఆ నాయకుల్ని దేవుడు నియమించబడిన వారు కాదు, దేవుని చేత ఎన్నుకోబడిన వాడే దేవునికి సేవకుడు, అతనే సరైన నాయకుడు. ఆ నాయకుడి ద్వారా మనం విడిపింపబడతాం, దేవుని యొక్క రాజ్యానికి చేరగలుగుతాం. నీవు ఆసక్తి ఉంది ఎంతో చూడండి ఆసక్తితో అడుగుతూ ఉండేవాడని మమ్మల్ని, అన్న మీరు చూడండి ఈ యొక్క నడవడి అనేది నడిపింపు అనేది అనుభవం అనేది అది కరెక్టా కాదా అని చూడండి తనకున్న డౌట్ని బట్టి అడిగినప్పుడు అనేక మార్లు మాకున్న అనుభవాన్ని బట్టి దైవజనులు మాకు నేర్పించిన దాన్ని బట్టి తమ్ముడు కూడా చెప్తూ ఉండేవాడు. ఆ విధంగా చూడండి వాడు కూడా గ్రహించిన తర్వాత ఇల్లు చూడు దేవుడు మాట్లాడితేనే నమ్ము లేకపోతే లేదు అని మేము చెప్పినప్పుడు వెళ్తాననేవాడు. సరే దేవుడు తన ఒక వెళ్ళాలని మనసును ప్రేరేపణ కలిగించిన తర్వాత వెళ్ళిన తర్వాత చూడండి దేవుడు తనతో మాట్లాడడం, తన జీవితంలో చూడండి గొప్ప కార్యాలు చేయడం, చేసిన తర్వాత చూడండి నమ్మి ఈ రోజున చూడండి అనేక సంఘాలకి సహవాసాలకి అనేక చోట్ల అనుభవం లేకుండా దేవుని పిలుపు లేకుండా దేవుని సేవకుడిగా నేను బోధించానన్నా ఈ రోజున దేవుని మహాకృపను బట్టి మీరు తెలుసుకున్నది మీరు నడిచే నడవడి అది సత్యం. ఆ విధమైన అనుభవంలోకి దేవుడు నన్ను కూడా నడిపించాడని చాలా సంతోషపడుతూ ఉండేవాడు. మానసికంగా తనకున్న బలహీనతను బట్టి చాలా బాధపడుతూ ఉండేవాడు. కొన్ని దర్శనాలు వచ్చినప్పుడు చూడండి మాకు చెప్తూ ఉండేవాడు, నాన్నగారు కూడా చెప్పమనేవాడు. అయితే చూడండి తమ్ముడు నీకు దేవుని ఒక ఏర్పాటు ఉంది కాబట్టి దేవుడు నిన్ను దర్శించడం అనేది ప్రారంభమవుతుంది. ఎందుకంటే కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు, పురాతకాలం ముందు దేవుడు మారు మనసు లేని వారితో సైతం ఉత్తరమిచ్చిన, అది మారు మనసు కానప్పటికీ దేవుని యొక్క ఏర్పాటు ఉన్నప్పుడు దేవుడు చూడండి వారిని దర్శించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా చూడండి కొన్ని దర్శనాలు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు చూడండి ఫలానా చోటుకి వెళ్ళమన్నప్పుడు అవి మాకు చెప్పినప్పుడు మేము వెళ్ళి తమ్ముడు అది కూడా చూడు, అక్కడ కూడా దేవుడు మాట్లాడకపోతే నీకున్న బాధ బలహీనత నుండి నీకు విముక్తి కలగకపోతే అది కూడా నమ్మద్దు, మా సంఘానికేరా మా సహవాసానికేరా అని ఎప్పుడు కూడా మిమ్మల్ని అనరో, వెళ్ళి తమ్ముడు అని మేము చెప్పినప్పుడు సరే అన్న వెళ్తాననేవాడు. వెళ్ళిన తర్వాత చూడండి తన నిమిత్తం చూడండి ఎంత కష్టపడ్డారో, ఎన్ని ఉపవాసాలు నుండి ఎన్ని వాక్యాలు చెప్పి ఎంతగా బలపరిచి దేవుడు దైవజనులకున్న అనుభవాన్ని వానికి కలిగించారనేది తమ్ముడు వెళ్ళిన తర్వాత ఆ కష్టాన్ని చూడండి చూసిన తర్వాత అప్పుడు ఫోన్ చేశాడు, అన్న నిజమన్నది కరెక్ట్ అన్న, దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలంటే
అది కరెక్ట్ అయిన అనుభవం. కానీ నేను మనుషులకి భయపడను, లేకపోతే మనుషులు ఏదో అంటారని నేను అనుకోను. నాకు నీతి దొరికింది, సత్యం దొరికింది. నీతి నిమిత్తం ఎన్ని నిందలైన హింసలైనా నేను భరించాను. కానీ ఆ ఒక అనుభవం నుండి, సహవాసం నుండి అనేకమైన ఆటుపోట్లు, ఈ సంఘం విడిచిపెట్టాడు, ఈ సహవాసం విడిచిపెట్టాడు అని నన్ను ఎంతగా చూడండి ఫోర్స్ చేసినప్పటికీ కూడా నేను పడిపోకుండా నా కొరకు ప్రార్థన చేయండి అని ఫోన్ చేసి చెప్తూ ఉండేవాడు. ఎన్నేమైనప్పటికీ తమ్ముడు, నువ్వు అధైర్యపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నీతిమంతుడికి అనేకమైన ఆపదలు, వాటినన్నిటి నుండి దేవుడే విడిపించాడని, నువ్వు నిలబడినప్పుడే దేవుని యొక్క కార్యం చూడగలుగుతామని మేము కూడా బలపడుతూ ఉండేవాళ్ళు. మాకంటే ఎక్కువగా నాన్నగారు, అమ్మగారు చూడండి, వారిని చూడండి ఏకాంతానికి తీసుకెళ్ళి బలపరిచి వాడిని చూడండి ఒక మంచి చూడండి దేవునికి ఇష్టడిగా ప్రభు మాట్లాడే అనుభవానికి దగ్గరగా చేర్చిన తర్వాత తనకున్న లోటు, తనకున్న బాధ, బలహీనత నుండి దేవుడు పూర్తిగా విడుదల కలిగించాడు. ఎందుకంటే చూడండి ఈ రోజున పాపక్షమాపణ పొందుకున్నాడు, ప్రభు మాట్లాడే అనుభవం పొందుకున్నాడు. దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప మేలుని, తనకున్న లోటుని బట్టి పడే ఇబ్బంది ఎంతో చూడండి దుఃఖపడేవాడండి మానసికంగా. ఎందుకంటే నలుగురిలోకి వెళ్ళలేకపోతున్నాను, ఈ బాధ ఎన్నో మందులు వాడి ఎంతో కష్టపడి అని చూడండి బాధపడేవాడండి. అయితే దేవుడు చూడండి తన జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఈరోజు ఈ విధమైన కూడిక అనేది ఏర్పాటు చేశాడు. చాలామంది అందుకని 10 మంది కుష్ఠరోగులు లోకాసు సువార్తలో 17వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. లోకాసు సువార్త 17వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెళ్ళిచుండెను. ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళిచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరుచుకొనమని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. చాలండి. ఏం చేశారు చెప్పండి? యేసు ప్రభు వారికి ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన యెరూషలేము ప్రయాణమైపోచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుపడినప్పుడు, దావీదు కుమారుడా, మమ్మను కరుణించమని ప్రభుని వేడుకున్నప్పుడు, ప్రాధాయపడినప్పుడు, అడిగినప్పుడు దేవుడు వాని యందు కరుణించి వారిని స్వస్థపరిచిన తర్వాత వారి 10 మంది కూడా శుద్ధులయ్యారండి. శుద్ధులయ్యారు. చూడండి తమ ఒక వెళ్ళలకి వెళ్ళిపోయారు. చూడండి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని, దేవుడు చేసిన మేలుని మర్చిపోయారండి. కానీ ఆ ఒక్కడికి మాత్రం కృతజ్ఞత అనేది ఉంది. ఈ రోజున ఈ స్థితిలో ఉంటూ నేను ఆరోగ్యవంతుడిగా క్షేమంగా ఉండడానికి కారణం ఎవరు? ఆ దేవుడు నన్ను స్వస్థపరచబట్టే కదని ఆ ఒక్కడికి మాత్రం కృతజ్ఞత ఉంది. అలాగే ఈ రోజున చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటారు. దేనికంటే బలహీనతల కొరకు, వారికి ఉన్న అవసరతల కొరకు, లేకపోతే ప్రాణాపాయంలో ఉన్నప్పుడు